హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రా స్టైల్ వెజిటేబుల్ సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ సాంబార్ చేసుకోవడానికి 1 కప్పు కందిపప్పు, 2 మునక్కాయలు, 3 టమోటాలు, 3 వంకాయలు, 4 పచ్చిమిరపకాయలు, 1 ఆనియను, 1 పొటాటో, క్యారెట్ 1, 10-12 బీన్స్, కొత్తిమీర, 4 రెమ్మల కరివేపాకు, కొంచెం చింతపండు, కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి 1½ స్పూను, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1½ స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు తీసుకొని కందిపప్పు కుక్కర్లోకి వేసుకొని వాటర్ వేసుకొని 2 సార్లు నీట్గా కడుక్కోవాలి. 2 సార్లు నీట్గా కడుక్కున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. కుక్కర్ చల్లారేలోపు చింతపండు ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్ వేసుకొని చింతపండు ఒకసారి నీట్గా కడుక్కొని ఈ వాటర్ని తీసేసుకొని మళ్ళీ చింతపండు మునిగే వరకు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ నీట్గా కడుక్కొని మునక్కాయలకు పైన లైట్గా తొక్క తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే మిగిలిన కూరగాయలన్నీ కట్ చేసుకొని పెట్టుకొని వంకాయలు కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. పప్పు గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా మెదుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని 1 నిమిషం వేయించుకోవాలి. ఆనియన్ కొద్దిగా మగ్గిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా వేసుకొని 1 నిమిషం వేయించుకోవాలి. టమోటా ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు, బీన్స్, పొటాటో, క్యారెట్, వంకాయలు వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ 3-4 నిమిషాలు వేయించుకోవాలి. 3-4 నిమిషాలు ఇలా కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు రసము, ధనియాల పొడి, కారము వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే ఉప్పు, కారం, పులుపు వెజిటేబుల్స్కి బాగా పడతాయి. 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మెదిపి పెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి. అలాగే కుక్కర్ కడుక్కున్న వాటర్ కూడా వేసుకొని కందిపప్పు వెజిటేబుల్స్ బాగా కలిసేటట్టు కలుపుకుంటూ 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. మీకు ఇంకొంచెం లూజ్గా కావాలనుకుంటే ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఉప్పు, కారం సరిపోయినాయో లేదో చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ 6-7 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 6-7 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని వెజిటేబుల్స్ ఉడికినాయో లేదో చూసుకోవాలి.
ఒకవేళ ఉడకలేదనుకుంటే ఇంకా 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా వెజిటేబుల్స్ అన్నీ మెత్తగా ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, సాంబార్ రెడీ అయిపోయింది. ఈ సాంబార్ రైస్ చపాతీలోకి బాగుంటుంది. కొద్దిగా పలుచగా చేసుకున్నామంటే ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.